మన మనుషుల విధిరాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ చూస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో జరిగేటువంటి విషాద ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని కన్నీరు తెప్పిస్తుంది. అలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. మొన్న చేవెళ్ల ఘటనలో ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెలు చనిపోవడం. పా మన కర్నూలు దగ్గర ఉన్నటువంటి బస్సు ఘటనలో ఒక ఫ్యామిలీయే చనిపోవడం. మరో విషయంలో అత్త చనిపోయిన కొద్ది రోజుల్లోనే కోడలు మరణించడం. అలాంటి ఘటనలో భాగంగానే ఒకటి జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో ఒకటి జరిగింది. కొడుకు చనిపోయిన విషయం తండ్రికి తెలియదు. తండ్రి కూడా చనిపోయాడు. ఏంటంటే ప్రభాకర్ గౌడ్ అనే వ్యక్తి తను ఒక శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో ఉండగానే కొడుకు చనిపోయాడు. అతను కోమాలో ఉన్నాడు. అతనికి తెలియదు. సో ఆ కొడుకు చనిపోయిన మరుసటి రోజే తండ్రి కూడా చనిపోయాడు. ఆ కొడుకు చితి ఆరక ముందుకే తండ్రి పాడే అక్కడికి వచ్చింది. సో ఒకే కుటుంబంలో కొడుకు తండ్రి మరణించడం అనేది ప్రతి ఒక్కరిని కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే మన విధిరాతలు ఎప్పుడు ఏం జరుగుతాయో కూడా తెలియదు. మన విధిరాత అలా ఉంటుంది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు మనం ఇంటికి వస్తామో రామో కూడా తెలియదు. మన విధిరాత ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి వచ్చిపోయే వాళ్ళని పలకరించాలి. ఎవరితోనైనా మంచిగా ఉండాలి. చనిపోయిన తర్వాత ఏడ్చే కంటే ముందుగానే వారితో మంచిగా ఉంటే మనకు అదైనా సంతోషాన్ని మిగులుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.